శ్రీమాత్రే నమః. మనము చెప్పులు ఏ ముఖంగా ధరించాలి, ఏ ముఖంగా ఆ చెప్పులను విడవాలి అనేటువంటి విషయం గురించి శాస్త్రము ఏమని చెబుతుందో తెలుసుకుందాము. ఉదన్ముఖ ప్రాతకాలే పాదరక్షాంత్ ధారయేత్ అంటే ఉదయము ఉత్తర ముఖంగా పాదరక్షలను ధరించాలి. అలా ధరిస్తే ఏం ఫలితం అంటే ఉదన్ముఖ ప్రాతకాలే పాదరక్షాంత్ ధారయేత్ ధనధాన్య సమృద్ధించ లభతే నాత్ర సంశయ. ఉత్తరానికి అధిపతి కుబేరుడు కాబట్టి అలా ధరించడం వల్ల ధనధాన్యము అనేది సమృద్ధిగా లభిస్తుంది అని ఈ యొక్క శ్లోకార్థము. ఇక కొన్ని సందర్భాల లోపల తూర్ముఖంగా చెప్పులు ధరించాలి. అది ప్రాణ్ముఖో ధారే నిత్యం యాత్రాకాలే విశేషత. ఏదన్నా తీర్థయాత్రకు వెళ్ళేదున్నా టూర్స్కు బయలుదేరేటప్పుడు తూర్ముఖంగా చెప్పులు వేసుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా కోర్టు కేసులు కానీ మన జయాపజయాలు నిర్ణయింపబడేటువంటి విషయాల లోపల తూర్ముఖంగా చెప్పులు వేసుకోవాలి. అదే హాస్పిటల్ చెకప్ కోసం పోయినా కానీ హాస్పిటల్కి పోతున్నా కానీ తూర్ముఖంగా పాదరక్షలు ధరించాలని శాస్త్రం చెబుతుంది. ప్రాణ్ముఖే ధారే నిత్యం యాత్రాకాలే విశేషత జయాయు తదారోగ్యం పాదరక్షాన్ ప్రయచ్చతి. ఇక దక్షిణాభిముఖో నిత్యం విసృజేత్ తాహ ప్రయత్నత. దక్షిణముఖంగా చెప్పులు వదిలినట్టయితే ఒక స్థిరత్వం, ఒక స్టెబిలిటీ, ఆయువు వృద్ధి పొందుతుందని చెప్పేసి అని చెబుతుంది. అదేవిధంగా పశ్చిమాభిముఖో విద్వాన్ పాదరక్షాన్ విసృజ్య చ శాంతిలాభం తదా సౌఖ్యం గృహే నిత్యం అవాప్నుయాత్ అని. అంటే ఒకవేళ పశ్చిమ ముఖంగా చెప్పులు వదలడం చేస్తే ఊరికే గొడవలు అయ్యేటువంటి ఇంటి లోపల, అంటే పశ్చిమానికి అధిదేవత వర్ణుడు కాబట్టి ఒక శాంతి, ఒక సౌఖ్యం అనేది ఇంటి లోపల ఏర్పడతాయి, ఒక సౌఖ్యం ఏర్పడుతుంది. పశ్చిమ ముఖంగా దక్షిణ ముఖంగా రెండు ముఖాలు చేసేమో చెప్పులు వదలాలి. ఉత్తర ముఖంగానేమో ధన లాభము, తూర్ముఖం చేస్తేనేమో క్షేమం కోసం. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి విషయాలు. స్వస్తి. శ్రీమాత్రే నమః.